ఇప్పుడు ఆ సాంగ్స్ అన్నీ హిట్లో ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బిగ్ బాస్లో ఉన్నారు. రైట్. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే అసలు శ్రీతేజ ఏం సాంగ్స్ పాడిండి ఇప్పటి వరకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పుకుంటేనే కదా ఈ పాట అయినదని చెప్పేసి వాళ్ళు షాక్ అవుతారు. పర్లేదు, ఇన్ని రోజులు మీ పేరు రాలేదు, ఇప్పుడైనా వస్తుంది కదా. ఒకటి చెప్తా, నేను పాడాను సింగర్గా అని చెప్పుకోవడం వేరు. మనం సునిశ్చిత్ని చూస్తున్నాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సునిశ్చిత్ నేను సినిమాల్లో చేశాను, అక్కడ చేశాను, ఇక్కడ చేశాను, నన్ను తీస్తారు, అది చేశారు, ఇది చేశారని. వాడిని నిజంగా యాక్టింగ్ చేయమంటే చేయగలడా? చేసిండు కదా ఏదో సినిమాలో. ఇప్పుడు ఎందుకు లేవు బ్రో అవన్నీ మనకి. నాది బయటికి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ రిటర్న్ హియర్. నాది నిజంగా ఈ టైంకి బయటికి రావాలి అని చెప్పి అనుకుంటే, దేవుడు అనుకుని, నేను గట్టిగా అనుకుని, దేవుడు అనుకుని ఉంటే కనుక నాది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అది ఎవ్వరు ఆపలేరు. కానీ నేనేమంటా అంటే ఏజ్లో మీకన్నా కొంచెం చిన్న నేను. సో మనకు ఆకలి వేస్తుంది, సో వెళ్ళి ఆకలిస్తుందని అడిగితేనే అన్నం పెడతారు. కరెక్ట్. సో మీ కడుపులో పెయిన్ మీకే తెలుసు, మాకు తెలియదు. అంతే. సో మీరు చెప్పుకుంటేనే మాకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అంత పెయిన్ లేదు బ్రో. లేదు, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఓకే. నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒక స్కెడ్యూల్. బిఫోర్ బిగ్ బాస్, సపోజ్ బిగ్ బాస్ రాకముందు నన్ను మీరు పిలిచి ఇంటర్వ్యూ చేయాలని మీకు అనిపించలే. నేను బిగ్ బాస్ అగ్నిపరీక్షలోకి వచ్చాను కాబట్టి మీరు నాకు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలాగే రేపొద్దున పాట రిలీజ్ అయ్యాక